హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు 55 ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక భారతదేశంలో ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆదాయ వనరు తరచుగా క్షీణిస్తుంది. కానీ వారి ఖర్చులు మాత్రం అలాగే ఉంటాయి. వారికి వారి నెలవారీ ఖర్చుల కోసం డబ్బు అవసరం. అదే సమయంలో వారికి వారి వైద్య ఖర్చులను తీర్చడంలో సహాయపడే ఆదాయ వనరు కూడా అవసరం. ఈ ఖర్చులను భరించేందుకు ఎవరిపైన ఆధారపడకుండా ఉంటేనే మంచిది. ఈ నేపథ్యంలో ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలోనే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే పదవీ విరమణ సమయంలో అసాధారణ ఆదాయాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకేసారి వచ్చిన సొమ్మును సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి పెడితే గణనీయమైన రాబడి పొందవచ్చని వివరిస్తున్నారు. ఇక ఒక్కసారి 10 లక్షల పెట్టుబడి మీరు త్రైమాసికానికి 20,500 లేదా సంవత్సరానికి 82,000 సంపాదించవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో SCSSలో పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఒక్కసారి తెలుసుకుందాం. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ పథకం పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్వహించే చిన్న పొదుపు పథకం. హామీతో కూడిన రిటర్న్ స్కీమ్ కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్ 8.20% వార్షిక వడ్డీని పొందుతారు. నాన్ మార్కెట్ లింక్డ్ స్కీమ్ 5 ఏళ్ల లాక్ ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. ఇక్కడ వడ్డీ రూపంలో త్రైమాసిక ఆదాయాన్ని పొందటానికి ఒకరు ఒకేసారి పెట్టుబడి పెడతారు. పథకంలో కనీస డిపాజిట్ 1000గా ఉంటే గరిష్ట డిపాజిట్ 30 లక్షలుగా ఉంది. SCSSలో పెట్టుబడి పెట్టడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు డిపాజిట్లు అదనపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ఇక 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఏ వ్యక్తి అయినా, 55 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగి, అలాగనే 50 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు SCSS ఖాతాను తెరిచే అవకాశం ఉంటుంది. ఖాతాదారులు త్రైమాసిక ప్రాతిపాదికన వడ్డీని పొందుతారు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఆర్జించిన వడ్డీ ఆర్థిక సంవత్సరంలో 50,000 దాటితే పన్ను విధిస్తారు. నిర్ణీత రేటు వద్ద TDS చెల్లించిన మొత్తం వడ్డీ నుంచి తీసివేయబడుతుంది. ఇక 82,000 ఆదాయం ఇలా. SCSS ద్వారా 82,000 వార్షిక ఆదాయాన్ని పొందేందుకు సీనియర్ సిటిజన్ ఒక్కసారిగా 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడితో వారికి త్రైమాసిక వడ్డీ 20,500 లభిస్తుంది. 4 త్రైమాసికాల్లో ఆ మొత్తం 22,000 అవుతుంది. పథకం మ్యాచ్యూరిటీలో వారు తమ అసలు మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఈ పథకం కింద గరిష్టంగా 30 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. కాబట్టి ఆ మొత్తంతో వారికి 61,500 త్రైమాసిక వడ్డీ లభిస్తుంది. ఇక 4 త్రైమాసికాల్లో మొత్తం 2,46,000 వడ్డీ లెక్కన అందుతుంది. ఇక మ్యాచ్యూరిటీ తర్వాత వారు తమ అసలు మొత్తం 30 లక్షలను తిరిగి పొందవచ్చు.